దుబ్బాక ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి వారి దేవాలయం. దుబ్బాక స్టార్టింగ్ లోపల ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి దేవాలయం పక్కనే మనకు ఒక అద్భుతమైన వీరగల్లు ఉంటుంది. మనం ఇక్కడ చూడవచ్చు విల్లుతో ఉన్న వీరగల్లు శిల్పం ఇది. పక్కన జులపాలు, పైన కొప్పుతో ఉన్నాడు, వెనకాల బాణాలు ఉన్నాయి. మొత్తం విల్లు పట్టుకొని ఎక్కువ పెట్టినట్టు, గుర్రానికి ఎక్కువ పెట్టినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక వీరుడు గుర్రంపై ఉన్నాడు. గుర్రం 2 కాళ్ళు పైన ఉన్నాయంటే యుద్ధరంగంలో చనిపోయి ఉండవచ్చు. వీరు కూడా 2 పక్కల జులపాలు, పైన కొప్పు ఉంది, ఖడ్గం ఎత్తి పట్టుకున్నాడు. వీరు యుద్ధంలో అమరులైన హీరో స్టోన్స్ అంటే వీరగల్లు శిల్పం అయి ఉండవచ్చు ఇది. ఇక్కడ భక్తుడు అంటే శివలింగం ఇక్కడ ఉంది. ఇక్కడ సూర్యచంద్రుడు మనకు కనిపిస్తున్నాడు. సూర్యుడు, ఈ పక్కన చంద్రుడు, ఇట్లా అర్ధచంద్రాకారం ఉంది కదా చంద్రుడు. వీళ్ళు వీరస్వర్గమై శివైక్యం చెందినట్టు. ఇది లింగము, పైన ఇది పోయింది. ఇది వీరస్వర్గం పొందినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. అద్భుతమైన వీరగల్లు శిల్పం ఇది. ఈ శిల్పానికి, అన్ని శిల్పాలకి ఒకవైపే ఉంటే ఈ శిల్పానికి మాత్రం ఇటువైపు కూడా, ఇందులో చూస్తున్నారు కదా క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు. ఇటువైపు కూడా విల్లు పట్టుకున్న వీరగల్లు శిల్పం ఉంది. చేతిలో బాణం కూడా పట్టుకున్నాడు. ఇది ఉంది కదా, బాణం పట్టుకున్నాడు. ఇది విల్లు పట్టుకొని ఉన్న వీరగల్లు శిల్పము. పైన కొప్పు ప్లస్ జులపాలతోని. ఇటువైపు కాకుండా ఇటువైపు కూడా శిల్పం సేమ్ అచ్చు అలాంటిది చెక్కి ఉందన్నమాట. అద్భుతమైన ఇలాంటి వీరగల్లు శిల్పాన్ని మనం ఆనాటి వీరులను స్మరించుకొని జాగ్రత్తగా కాపాడుకోవడం ఎంతైనా అవసరం. ఇదే ఆలయం పక్కన రావి చెట్టు కింద ఈ వీరగల్లు శిల్పం కనిపిస్తే, ఇదే పక్కన మనకు అద్భుతమైన నాగదేవత శిల్పం మనకు కనిపిస్తుంది. డాలు ప్లస్ ఖడ్గము, పక్కన పాములు, చిన్న పాములు చెక్కి ఉన్న అద్భుతమైన 7 తలల నాగదేవత అద్భుతమైన విగ్రహం మనకు ఇదే ఆలయం పక్కన కనిపిస్తుంది.